హలో మై ఫ్యామిలీ, అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరాన అందరి జీవితాలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటాను. ఓకేనా? ఇంకా మేమందరం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ రిలేటివ్స్ ఫస్ట్ బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాము. ఊరు వచ్చేసి అన్నవరం దాటాక గెద్దనాపల్లి అనమాట. వయా అన్నవరం ఉందని చెప్పి రిలాక్స్డ్గా అన్నవరం దర్శనం చేసేసుకుందాం అనుకున్నాం ఆ సత్యనారాయణ స్వామిని. కానీ మేము వెళ్ళే టైం 1:30 అలా అవ్వడం, ఎండ చూసారా ఎలా ఉందో, పిల్లల్ని పట్టుకొని పరిగెడుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే ఫుల్గా కాలిపోతున్నాయి కాళ్ళు అయితే. ఫస్ట్ టైం ఇలా ఫేస్ చేయడం. మేమైతే ఎక్కువ డిస్టెన్స్ కూడా నడవలేదన్నమాట. ఒక 100 to 200 మీటర్స్ అయితే ఉంటుంది అంతే. దానికే మా ముగ్గురికి కాళ్ళకి బొబ్బలు అయితే వచ్చేసాయి, రెడ్గా అయిపోయి. ఇంకా దర్శనం వేగంగా అయిపోవాలని చెప్పి మేమందరం ఈచ్ 200 పెట్టి టికెట్స్ అయితే తీసేసుకున్నాం. మాకైతే ఒక 30 minutes to 40 minutes లో దర్శనం అయితే బాగా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళని వీడియో తీస్తానంటే అసలే వద్దంటున్నారు. సరేండి, ఇక్కడ మీరు నా డ్రెస్ ని అబ్జర్వ్ చేశారా? కంప్లీట్ బ్లాక్ అయితే దర్శనానికి బాగోదు అని చెప్పి ఇలా ఓవర్ కోట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా మనం డ్రెస్ ఏదైనా డిసైడ్ అయ్యామంటే అది మార్చడం చాలా కష్టం. అందుకే ఇలా గుడికి మేనేజ్ చేసేసాను అనమాట. ఇంకా మేము ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ ఫస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసేసుకున్నారు. వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు, ఆల్రెడీ నా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. ముందు నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా మేము వెళ్ళే టైంకి 2:30, 3 అలా అయిపోయింది. లేట్ అయిపోయిందని లంచ్ ఫాస్ట్ గా చేసేసాం అనమాట. మంచిగా పెట్టారు. ఇంకా ఆ రోజు అయితే ఇంక ఇక్కడ చాలా ఫన్ చేసింది మా పార్వతి అయితే. హాయ్, నేను ఎలా చెప్తున్నా, నీ వీడియోస్కి నువ్వే హాయ్ చెప్పుకుంటున్నావా అని. ఇంక ఈవిడ మాకు ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మొక్కలు, మూలికలు, పువ్వులు అని వెతుక్కుంటూ ఉంటారు. సెలబ్రేషన్ మూడ్ కదా, ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది, అది కొంచెం ఇగ్నోర్ చేసేయండి. వచ్చేసింది బర్త్డే గర్ల్. ఎలా ఉంది? క్యూట్ గా ఉంది కదా. పూర్వి తన పేరు. బేబీ పింక్ ఫ్రాక్ లో చాలా బాగుంది కదా పాప అయితే. ఇంకా పక్కన ఉన్నది వాళ్ళ మమ్మీ అనమాట. మేమందరం బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం. డెకరేషన్ అయితే మామూలుగా లేదనమాట. వాళ్ళ అమ్మమ్మ, అమ్మ, నాన్న తగ్గదలే అంటూ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేయించారు. చాలా గ్రాండ్ గా ఉంది అనమాట. ఫస్ట్ మంత్ నుంచి 12 months వరకు పిక్స్ తీస్తూ ఉంటారు కదా. ఈ మధ్యన అది బాగా ట్రెండ్ అయిపోయింది. ఇంకా అది ఈ పాప అనేది ఎంట్రీలో ఇవన్నీ బాగా కనిపించేలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పెట్టారనమాట. చాలా బాగుంది థీమ్ అయితే. ఇంకా డెకరేషన్ గట్ట మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూసారా, వీడియో అనేసరికి ఎంత యాక్టివ్ గా అయిపోతారో. అక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, అదంతా డిన్నర్ సెటప్ అనమాట. ఇంకా కొంచెం పక్కకే వెళ్తే ఫుడ్ అంతా ఇక్కడ అరేంజ్ చేశారు. ఫుడ్ లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. కీర్, క్యారెట్ హల్వా, పులిహోర, గ్రీన్ రైస్, అలాగే టూనా ఫిష్ ఫ్రై, ప్రాన్ బిర్యానీ, కచumri, మటన్ కర్రీ, ఎగ్ ప్రాన్ కర్రీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఎంతైనా గోదావరి అబ్బా. ఆ ఫుడ్ విషయంలో కానీ, సెలబ్రేషన్ విషయంలో కానీ, రిసీవ్ చేసుకునే విషయంలో కానీ వాళ్ళు దేంట్లోని తీసిపోరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు మాకు అంత పరిచయం లేరు, కొద్ది పరిచయమే ఉన్నారనమాట. మా అపార్ట్మెంట్లో ఉండే ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళ చెల్లి వాళ్ళ మనవరాలు అనమాట. సో ఆ కొద్ది పరిచయంలోనే మమ్మల్ని అందరినీ అక్కడికి వచ్చినంత వరకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. అందుకే అంత దూరమైనా వెళ్లాల్సి వచ్చిందనమాట. ఇంక నేను ఇదంతా వీడియో తీసేలోపు పాప ఎంట్రీ అయితే వచ్చేసింది. ఈ ఎంట్రీ కోసం ఆ బ్యాటరీ జీప్ ఉంటుంది కదా, అది మా ఆంటీ వాళ్ళే గిఫ్ట్ చేశారనమాట ఆ పాపకి. ఇంకా ఈ ఫాగ్ ఎంట్రీ అదంతా చిన్నపిల్లకి అంత ఇది కాదు, కానీ ఈ మధ్యన అది కొంచెం ట్రెండ్ అయింది కదా, సో అందుకని చెప్పి ఇంకా అలా చేశారనమాట. ఎంట్రీ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే వీడియో తీసుకోవడానికి అస్సలు కుదరలేదు. ఇంత చిన్నపిల్లలు అన్నాక ఆ ఫాగ్ విషయంలో కానీ, ఆ క్రాకర్స్ విషయంలో కానీ కొంచెమైనా భయపడుతూ ఉంటారు కదా. ఈ పాప అయితే అస్సలు భయపడకుండా ఫొటోస్ కి మాత్రం బాగా. పాప ఎంట్రీ షూట్, అలాగే ఫ్యామిలీ తాలూకు పిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ కేక్ కటింగ్ కోసం ఇన్వైట్ చేసేసారు స్టేజ్ దగ్గరికి. అప్పుడైనా పాప ఇంతమందిని చూసి కొంచెమైనా బెదురుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు లేదు. దట్టు వాళ్ళ అమ్మ అయితే గంటకి డ్రెస్సులు చేంజ్ చేస్తూ ఉందన్నమాట. కొంచెం కూడా ఇరిటేట్ అవ్వలేదు ఆ పాప. వాళ్ళ అమ్మ అయితే ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు. ఈ చివర్లో ఉన్నారు కదా వాళ్ళ అమ్మమ్మ, దీనికి అంతటికి మెయిన్ రీజన్ ఆవిడే అనమాట. కేక్ కటింగ్ తర్వాత ఫుడ్ తినేసి మేము బయలుదేరిపోయాం. midnight 1 అయిపోయింది వైజాగ్ వచ్చేసరికి. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.